పాలమూరు జిల్లాలో మొదలైన ఏ ప్రాజెక్ట్ అయినా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, నల్గొండలో ఎస్ఎల్బిసి, అదేవిధంగా ఇంకా మిగతా ప్రాజెక్టులు ఆడ నుంచి ముందుకు వెళ్తే ఖమ్మం జిల్లాలో ఉన్న ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, దేవాదులు కావచ్చు, సమ్మక్క సారలక్క కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేసిండ్రా? ఆనాడు తుమ్మిడిహెట్టి దగ్గర మొదలుపెట్టి ప్రాజెక్టు కట్టిన ఉంటే అసలు లిఫ్టులు లేకుండానే గ్రావిటీతోనే ఈరోజు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది ఉండే. కానీ కాసుల కక్కుర్తితోటి తుమ్మిడేటి దగ్గర కట్టకుండా వదిలేసి అబద్ధాలు ప్రచారం చేసి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం లిఫ్టులు కట్టి పంపులు పెట్టి మీరు కట్టుడు కూలుడు 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్లు ఆవిరైపోయినాయి. ఈరోజు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదని అంటే మిమ్మల్ని ఏమనాలి? ఈరోజు విచారణను ఎదుర్కొంటున్న సందర్భంలో, వాస్తవాలు బయటకు వస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి లేనిది ఉన్నట్టుగా మొత్తం ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి ఈ అబద్ధాల ముసుగులో మీరిద్దరు బతికి బట్టగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న సూటిగా సాగునీటి ప్రాజెక్టుల మీద ఇప్పటివరకు 2,00,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించరు. ఇంకొక 2,00,000 కోట్ల రూపాయలకు టెండర్లు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుందో నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక 1,000 కోట్లు ప్రతి నెల సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టి ఎట్లయినా వీటిని పూర్తి చేద్దామంటే 500 కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. 10 ఏళ్ళు 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,500 కోట్లతోని పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలేదు, 500-600తోని పూర్తి కావాల్సిన కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ పూర్తి కాలేదు. దేవాదులు అక్కడనే ఉంది, కాంతానపల్లి అక్కడనే ఉంది, సమ్మక్క సారలకు అక్కడనే ఉంది, ప్రాణహిత చేవల్ల ఎడారిగా మారింది, తుమ్మిడిహెట్టి దగ్గర తట్ట మట్టి కూడా తీయలేదు. మొత్తం ప్రాజెక్టులను గాలికి వదిలేసి ఏడ పంపులు పెట్టి ఏడ లిఫ్టులు పెడితే ఏడ మా ఇల్లు నిండుతుందో అని ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను దోసుకొని ఈరోజు అక్కసుతోని అసూయతోని అబద్ధాల ప్రచారం కల్పించి నిరంతరం 24 గంటలలో 18 గంటలు కష్టపడి సీతారామకు నీటి కేటాయింపులు మేము తెచ్చినాం, సమ్మక్క సారలకు ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు సంగంబండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎల్బిసి 42 కిలోమీటర్ల టన్నెల్ 30 కిలోమీటర్లు కాంగ్రెస్ కంప్లీట్ అయితే సంవత్సరానికి 1 కిలోమీటర్ కొడితే కంప్లీట్ అయ్యాయి. గ్రావిటీతో 3,60,000 ఎకరాలకు ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండకు నీళ్ళు వస్తాయనుకుంటే దాన్ని అక్కడ పడవ పెట్టిన దాంట్లో కమిషన్లు రావాలి. మనమే కష్టపడి తిరిగి ప్రారంభిస్తే అనుకోకుండా దుర్ఘటన జరిగితే అక్కడ మనుషులు చచ్చిపోతే పైశాచిక ఆనందం. అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా హరీష్ రావు గారి ఫేస్ చూడండి, కేటీఆర్ ఫేస్ చూడండి, ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది, ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు లాగా. ఎక్కడైనా మనిషికి బాధ ఉంటుంది, మన మనుషులం. రోడ్డు మీద కాకి చచ్చిపోయి కనిపిస్తే కూడా అరే ఏమో కాకి చచ్చిపోయింది కదా అని ఒక నిమిషం అన్న మనం సానుభూతి చూపిస్తాం. పిల్లలు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం. ఎక్కడైనా యాక్సిడెంట్లో ఎవరైనా మనుషులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం. ఎక్కడైనా పనులు చేస్తుంటే కార్మికులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం. మీ పార్టీ అకౌంట్లోనే 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరిచ్చిండ్రు అవి? తెలంగాణ ప్రజలు ఇచ్చినటివే కదా. అందులోకి వెళ్ళి ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు, ఈ దురదృష్టవశాత్తు ప్రమాదంలో చచ్చిపోయిన పేదలకు పంచిపెడతారని ఈ 18 నెలలు చూసిన. 10 పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. రోడ్డు మీద 10 పైసలు ఒకవేళ కనిపిస్తే కూడా బండి పక్క కాపి రోడ్డు పక్కనాక 10 పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతురా? ఈరోజు మాకు బాధ్యత లేదన్నట్టుగా మమ్మల్ని ఏదో బద్నాం చేయాలనే చిల్లర ప్రయత్నం. హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసాయి. చిన్నపిల్లగాని కాదు, నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు, వయసు మీద పడ్డది, జుట్టు తెల్లబడ్డది, కొంచెం హుందాగా వ్యవహరించు. వాస్తవాలు ఉంటే మాట్లాడి. ఇవ్వాలి నేను ఇవన్నీ చెప్తున్నా. ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్, ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడుతుంది. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హరీష్ రావు గారు? ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు? జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? మేము మాట్లాడతలేం కదా, మౌనంగా ఉన్నాం కదా అని మా చేతగాని పని అనుకుంటురా? మేం పని చేయాలా? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం, పాలకపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత నిర్వహించాలి, పని చేయాలని చెప్పి పని చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు?
దీన్ని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్లకెళ్ళి వస్తాయి? మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి. నువ్వు అడ్డగోలుగా 11% అప్పులు తెచ్చినావు, దాన్ని 7% తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో రోడ్లు, చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో 10 ఏళ్ల నుంచి రోడ్లు ఆగిపోయినాయి. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తాయి? ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్న ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తాయి? ఈరోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకున్నాం, ప్రధానమంత్రిని కలవకుంటే మెట్రో అనుమతి వస్తుందా? ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటాం, దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి? నువ్వు ఇవన్నీ ఇస్తావా చెప్పు? రోజు ఆడికే వస్తాం, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి కూర్చుంటాం, కూర్చేసుకొని కూర్చుంటాం, వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం, ఒకరి తర్వాత ఒకరం అన్నీ మీరే. ఇది ఎట్లాగ ఉన్నాయి కదా, 10 పైసలు మితికి ఇవ్వండి, 50,000 కోట్లు ఏమవుతుంది? సంపాదించింది ఇద్దరు బాబామర్దలు అనుకుంటే ఒక 50,000 కోట్లు ఒక లెక్కనా? బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 10 పైసలు మితికి ఇవ్వండి. ఏడ దాచుకుంటారు? దాచిపెట్టుకొని టెన్షన్తో బీపీ షుగర్లు లో బీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాల్సి వస్తుంది, దాచుకుని ఎవరు దొంగ ఎత్తుకపోతాడో అని. ఎందుకు వస్తున్నాయి లో బీపీ షుగర్లు? అడ్డగోలుగా సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడు అని టెన్షన్తో వస్తున్నాయి. ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము. ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తే దామోదర్ రావు రాడు, సురేష్ రెడ్డి రాడు, పాపం అమాయకుడు గాయత్రి రవిని పంపించాడు. ఏం చెప్తాం ఆయనను? పాపం ఆయన బాధలు ఆయనే మాట్లాడితే ఒక రాసి కాగితం రాసి పంపించారు, ఇదే చదువని. అది చదివినాక మాట్లాడితే ఆయనకి ఏం తెలుస్తలేదు, ఇక లేదు వాకౌట్ అన్నాడు. మనం వాకౌట్ల కోసం సమావేశం విలువలే కదా, మాట్లాడుకోనికే పిలిచినాం, సూచన తీసుకోనికే పిలిచినాం. కాగితం రాసి ఇచ్చి పాపం లీడర్ వస్తాడు అనుకున్నాం, లీడర్ను పంపించారు, వచ్చి మొత్తం చూసి మొత్తం చదువుతున్నాడు. ఆయన కూడా సహచర పార్లమెంట్ సభ్యుడు, రెండోసారి రాజ్యసభకు వచ్చిండు, ప్రజాప్రతినిధిగా అతన్ని గౌరవించాలని అతను చెప్పినంత విన్నాం. నేను కొన్ని విషయాలు ప్రస్తావించడం మొదలు పెట్టగానే అసలు రంగు బయటపడదు అనగానే ఇక నేను లేచి వెళ్ళిపోతున్నా సార్, నేను ఉంటే ఉన్న ఉద్యోగం ముడతాను లేచి వెళ్ళిపోయాను. పాపం ఏం చేస్తాం? ఇది పరిస్థితి.